కాజల్ అగర్వాల్‌కి కన్నప్ప కన్నా ఎవరు ఎక్కువ? సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి చాలా కాలం తర్వాత కన్నప్ప సినిమాలో చాలా మంచి పాత్ర వచ్చింది. పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మధ్య చిరంజీవి, రామ్ చరణ్, ఆచార్యలో కాజల్ నటించినా ఆమె సీన్స్, సాంగ్స్ అన్నీ తీసేశారు. బాలకృష్ణ, భగవంత్ కేసరిలో యాక్ట్ చేసినా క్రెడిట్ మొత్తం శ్రీలీల తీసుకుపోయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా సత్యభామ డిజాస్టర్‌గా నిలిచింది. ఇటువంటి పరిస్థితుల్లో కన్నప్ప సినిమా కాజల్ అగర్వాల్‌కి లభించిన మంచి ఛాన్స్ అనే చెప్పాలి. మహాశివరాత్రి నాడు కన్నప్పలో నటించిన ప్రధాన నటులు, మెయిన్ టెక్నీషియన్స్ శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. కాజల్ అగర్వాల్ కూడా ఈ దర్శనంలో పాల్గొనాల్సి ఉంది. కానీ డేట్స్ ప్రాబ్లం వల్ల రాలేను అందట. ఆ మరుసటి రోజు ముంబైలో జరిగిన టీజర్ లాంచింగ్ వేడుకలో కూడా కాజల్ అగర్వాల్ కనబడలేదు. సీనియర్ హీరోయిన్ మధుబాల పాల్గొన్నారు. రాక రాక కన్నప్ప సినిమా లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులో మంచి క్యారెక్టర్ దొరికితే ఆ సినిమా ప్రమోషన్‌లో కాజల్ ఎందుకు పాల్గొనడం లేదు? తీరా చూస్తే కోయంబత్తూరులోని సద్గురు జగ్గి వాసుదేవ్ ఆశ్రమంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో పార్టిసిపేట్ చేసింది కాజల్ అగర్వాల్. అంటే సినిమా ప్రమోషన్స్ కన్నా తన పర్సనల్ ఇంట్రెస్ట్‌లే కాజల్‌కి ఎక్కువయ్యాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.